సంవత్సరాల పురాతన ఆయుర్వేదాన్ని నేటి ఆధునిక జీవన శైలిలో మనం అనుసరించగలమా? అవును, గాలి ద్వారా సాధ్యమవుతుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు సేఫ్ షాప్ వారి స్కిల్ అప్ ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూడటం మొదలు పెట్టారు. ఈనాటి ఈ సెషన్కు మీ అందరికీ నేను స్వాగతం చెప్తున్నాను. డయాబెటిస్, షుగర్ లేదా మధుమేహం గురించి మీరందరూ తప్పకుండా వినే ఉంటారు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా లేదా దానికి ముందు అయినా ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నా, ఇంకా మీరుబర్ సిరప్ దానిని సేఫ్ ఇంకా నేచురల్ పద్ధతిలో మేనేజ్ చేయాలనుకుంటే సేఫ్ షాప్ మీ కోసం హౌమా డైబా సిరప్ ను తీసుకువచ్చింది. దీన్ని సహజ పదార్థాలతో చేశారు. ఈ సిరప్ లో ఏ నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉపయోగించారు, ఇంకా ఇది డయాబెటిస్ ను మేనేజ్ చేయడంలో ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఈ సిరప్ డోసేజ్ ఎలా, ఎన్నిసార్లు తీసుకోవాలో ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. కానీ ఇవన్నీ తెలుసుకునే ముందు నేను మీకు డయాబెటిస్ గురించి చెప్తాను. అసలు డయాబెటిస్ అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, మరియు దీని సింటమ్స్ ఏమేమి ఉండొచ్చు. అయితే పదండి తెలుసుకుందాం. ఎప్పుడైతే మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్ సాధారణ స్థాయి కంటే ఎక్కువ అవుతుందో అప్పుడు డయాబెటిస్ సమస్య వస్తుంది. ఇది ఎలా పెరుగుతుంది? మనం ఏ ఆహారం తిన్నా దాని నుండి మనకు గ్లూకోజ్ వస్తుంది. ఈ గ్లూకోజ్ మనం బ్రతకడానికి చాలా అవసరం, ఎందుకంటే దీని నుంచే మనకు శక్తి వస్తుంది, మనం పనులు చేసుకోగలం. గ్లూకోజ్ మన శరీరంలో ఒక రకమైన ఫ్యూయల్ లా పనిచేస్తుంది, మరీ ముఖ్యంగా మన మెదడు కోసం. గ్లూకోజ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలంటే అది మన బ్లడ్ స్ట్రీమ్ నుండి మన సెల్స్ వరకు చేరడం చాలా అవసరం. కానీ అదెలా? ఇన్సులిన్ సహాయంతో. ఇన్సులిన్ మన శరీరంలో ప్యాంక్రియాస్ ద్వారా తయారు చేయబడిన ఒక హార్మోన్. ఇది గ్లూకోజ్ ను మన రక్త ప్రవాహం నుండి కణాలకు చేరవేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల మనకు శక్తి లభించి మనం పనులు చేసుకోగలుగుతాం. అయితే ఎప్పుడైతే ఇన్సులిన్ తక్కువగా తయారవుతుందో లేదా తయారైన శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందో ఇప్పుడు గ్లూకోజ్ మన రక్త ప్రవాహంలో పేరుకుపోవడం మొదలవుతుంది. అది మన శరీరంలోని కణాలకు చేరలేకపోతుంది. దీని కారణంగా మన రక్తంలో షుగర్ లెవెల్ పెరిగి ఆ తర్వాత డయాబెటిస్ సమస్య వస్తుంది. గ్లూకోజ్ కణాలకు చేరకపోవడం వల్ల శక్తి లభించదు. దానివల్ల అలసట రావడమే కాకుండా డయాబెటిస్ కి కొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అవి ఆకలి, దాహం ఎక్కువవుతాయి, యూరిన్ కోసం కూడా పదే పదే వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది, మరియు గాయం తగిలితే ఆ పుండు త్వరగా మానదు. ఇంకా దీనితో పాటు అనేక ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఎక్కువగా మన జీవనశైలి తక్కువ యాక్టివ్గా ఉండటం వల్ల, లేదా తప్పుడు ఆహారం, అనారోగ్యకరమైన ఫుడ్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, లేదా కొన్నిసార్లు జెనెటిక్ కారణాల వల్ల కూడా డయాబెటిస్ సమస్య వస్తుంది. సేఫ్ షాప్లో మీ ఇష్టాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అలాంటి ఒక ప్రొడక్టే హౌ మై డై బెస్ట్ షుగర్ ఫ్రీ సిరప్. ఇది ఒక ప్రసిద్ధ కంపెనీ ద్వారా తయారు చేయించబడింది. దీన్ని తీసుకోవడం చాలా సులభం. ఇది మీకు సిమ్టమ్స్ నుండి ఉపశమనం ఇస్తుంది. ఆయుర్వేద పరిజ్ఞానం ఆధారంగా తయారు చేసిన ప్రొడక్ట్ ఇది. ఇంకా చాలా సౌకర్యవంతమైనది. ఇది ఉత్తమ నాణ్యత హామీతో వస్తుంది. దీనిని శ్రీవేద తత్వ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది శ్రీతత్వ వారి తయారీ సంస్థ. ఈ కంపెనీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన ప్రొడక్ట్స్ పై ఫోకస్ చేస్తుంది. అంతేకాక మా ఈ సిరప్ GMT సర్టిఫైడ్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని అర్థం. అంటే ఈ ఉత్పత్తిని తయారు చేయడానికి కావలసిన అన్ని రకాల అవసరమైన మార్గదర్శకాలను, ఆ నియమాలను పాటించారు, మరియు ఈ ప్రొడక్ట్ చాలా హై క్వాలిటీతో ఉంటుంది. మరి ఇప్పుడైతే మనం ఈ ప్రొడక్ట్ ను తయారు చేయడం కోసం శరీరంలో డయాబెటిస్ ను నియంత్రించడానికి ఉపయోగించిన సహసిద్ధమైన పదార్థాలు ఏవి? దీనిలో వేపాకులు, విజయసార్, జంబో, సీడ్, కాకరకాయ,
మరియు అలోవెరాను కంబైన్ చేశారు. ఆయుర్వేదం ప్రకారం టైప్ 2 డయాబెటీస్ను ట్రీట్ చేయడానికి కాదు, కానీ మేనేజ్ చేయడానికి సజెస్ట్ చేయబడింది. వేప, విజయసార్, జంబూ సీడ్ లేదా నేరేడు గింజలు, కాకరకాయ, అలోవెరా లేదా ఘృతకుమారి. సో ఇవి 5 శక్తివంతమైన పదార్థాలు. వీటిని వాటి సహజ సిద్ధమైన క్వాలిటీస్ ఆధారంగా ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం సహజ నివారణలుగా ప్రయోజనకరంగా ఉన్నట్లు గుర్తించబడింది. ఆయుర్వేదం ప్రకారం ఇది ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచడం కోసం, దానివల్ల కణాల గ్లూకోజ్ అబ్సార్ప్షన్ మెరుగుపడేలా చేయడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్ను మేనేజ్ చేయడం కోసం, ఇంకా ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీని డోసులను ఎలా తీసుకోవాలో మాట్లాడుకుందాం. 10 మిల్లీలీటర్ల డైబర్స్ట్ సిరప్ను అంటే 2 టీ స్పూన్లు 1 గ్లాసు నీటిలో కలిపి తీసుకోండి. దీన్ని రోజు భోజనానికి అరగంట ముందు తీసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా తీసుకోవాలి. ఈ సిరప్ను పిల్లలకు లేదా గర్భిణీ స్త్రీలకు లేదా పాలిచ్చే స్త్రీలకు ఇవ్వకండి. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద పొడి ప్రదేశంలో సూర్యరశ్మికి దూరంగా ఉంచండి. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మరియు ప్యాక్పై ఇవ్వబడిన సూచనలను తప్పకుండా పాటించాలి. ఈ సిరప్తో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే దీని ప్రభావం మీకు ఇంకా త్వరగా కనిపిస్తుంది. ఉదాహరణకు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మీరు తేలికపాటి మరియు మోస్తరు వ్యాయామం చేయవచ్చు. దీనికోసం మీరు వారానికి 4 నుండి 5 రోజులు 30 నిమిషాల బ్రిస్క్ వాక్ చేయవచ్చు. మీరు యోగా చేయవచ్చు. మీ డైట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చండి. వీలైతే మీరు ఇంట్లో వండిన ఆహారాన్ని చేర్చుకోండి. తాజా ఆహారం తినండి మరియు ఎక్కువ ఒత్తిడికి గురికాకండి. మీరు మ్యూజిక్, పెయింటింగ్, స్టోరీ టెల్లింగ్ వంటి హాబీలను అలవర్చుకోవచ్చు. లేదా మీరు సింపుల్గా మెడిటేషన్ కూడా చేయవచ్చు. పెట్టేవారికి 2 నిమిషాల ధ్యానం కూడా సరిపోతుంది. మరియు రాత్రిపూట మంచి నిద్రపోవాలి. ఇంకా నిద్రపోవడానికి సుమారు 1 గంట ముందు మీరు గ్యాడ్జెట్ల నుండి దూరంగా ఉండాలి. థ్యాంక్ యూ.